ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. మనం ఈ సంవత్సరం కౌంట్ డౌన్కి స్టార్ట్ అయిపోయామండి. అలా ఆల్రెడీ 7వ తారీఖు, ఇంకా 23 రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందండి. చూస్తూ మనం ఎన్నో ఆశలతోటి నూతన సంవత్సరం అనుకుంటూ 2025లోకి ప్రవేశించాము. దేవుడు మనల్ని ఇంతవరకు తన రెక్కల క్రింద కాచి కాపాడుతూ అన్ని విషయాల్లోనూ ఈ సంవత్సరం మొత్తం మనం ఎన్నో ఇబ్బందుల గుండా, ఎన్నో ఇరుకుల గుండా, ఎన్నో ఇక్కట్ల గుండా, ఒక్కోసారి కొన్ని చెప్పలేనివి, కొన్ని చెప్పుకునేవి, కొన్ని ఎన్నో అంతరంగంలో కానివ్వండి, మన కుటుంబాలలోనే కానివ్వండి, బంధుమిత్రులలోనే కానివ్వండి, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ప్రతి దాంట్లో నుంచి దేవుడైతే మనల్ని కాచి కాపాడి సజీవులుగా మనందరినీ ఇక్కడ తీసుకుని వచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలోకి ప్రవేశిద్దాం. దేవా, నువ్వు గత కాలమంతా కాచి కాపాడావయ్యా. మా పట్ల నువ్వు చూపించిన కృపను బట్టి నీకే స్తోత్రం దేవా. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తండ్రి. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు ప్రభా మేమేం చెల్లించగలమయ్యా అని మనస్ఫూర్తిగా ఆయన ప్రార్థించుకుందాం. దేవా, నువ్వు మాకు ఇస్తున్న గొప్ప కృప, ఈ కృపని ప్రభా మేము ఏమాత్రం అర్హులం కాదయ్యా. అయితే నీవు మాకు ఉచితంగానే ఇచ్చావు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం దేవాని ఒక్కసారి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నైనా తండ్రి స్తోత్రం, నైనా స్తోత్రం తండ్రి. ప్రభా ఇదిగో నైనా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి ప్రభా, నీ బలలో పాలు పంపులు కలగడానికి ప్రభా మేమందరం ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి. ఎక్కడ ఒక్కరిద్దరుంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, ఇదిగోనైనా ప్రభా ఉదయకాల సమయంలో మేమందరం చేరి నిన్ను స్తుతించుండగా నీవు మా మధ్యలో ఉండమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇంతకాలం నీవు మాకు తోడుగా ఉన్న దేవుడు తండ్రి. గత 11 మాసాలు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఈ చివరి మాసం వరకు ప్రభా నీ కృపలో కాపుదలలో మమ్మల్ని తీసుకుని వచ్చావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఎన్ని ఇక్కట్లు ఉన్నాను, ఎన్ని ఇబ్బందులు ఉన్నాను, ఎలాంటి అవమానాలు, శోధనలు ఏ వచ్చినాను ప్రభా నీవైతే మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. నీ కృప మమ్మల్ని విడిచిపోలేదయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకు ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ హృదయంతో వచ్చారో తండ్రి, ఎలాంటి వేదనతో వచ్చారో, ఎలాంటి భారంతో వచ్చారో, ఎలాంటి ప్రభా అవమాన భారంతో వచ్చారో, మరణ వేదనతో వచ్చారో తండ్రి అన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి హృదయం అంతరంగము నువ్వు శోధించి తెలుసుకునే గొప్ప దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించుకోవటానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు అన్ని విషయాల్లోనూ నీ కాపుదల మాకు దయచేయమని, నీ కృపలో ప్రభా ఈ ఆరాధన యావత్తు సఫలం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తూ వేడుకుంటూ అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరం దయచేసి నిల్చుందామా అండి. మనను దేవుడు ఇంతకాలం కాచి కాపిన దేవా, ఇక పైన కూడా ప్రభా నీదే భారమయ్యా. మేమెవరం తండ్రి ప్రభా, మాలో ఏమీ లేదయ్యా. అన్నీ నీ గొప్ప కృపని బరువా. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా అని ఆయనకు మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందాం. ఎన్ని ఏళ్ళు గడిచినా, ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమ నీదయ్యా అని ఆయనను అడుగుదాం. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంత
ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. చేసిన మేలులు తలచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దూరమైతిరి ఆప్తులు, విడచిపోతిరి నాహితులు, దూరమైతిరి ఆప్తులు, విడచిపోతిరి నాహితులు, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ
నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, సకాలం నీదు కృపలో కాచిన దేవా. మొదటి వచనాన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా పాడుకుందామండి. ఎందుకంటే మనం ఎన్నేళ్లు గడిచి వచ్చినాను, మన వయసు ఎంతుందో ఇప్పుడు ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇన్నేళ్ళు ఎలా గడిచి వచ్చాను, ఇంత దూరం నేను ఎలా రాగలిగాను, ఈ సంవత్సరం మొదటి నుంచి ఈ చివరి ఇప్పటి వరకు నేను ఎలా రాగలిగాను. అందును బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎందుకంటే ప్రభా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా ప్రభా, మారని వీడని ప్రేమ నీదని నువ్వు ప్రకటించిన దేవుడు తండ్రి. ఆ కృపను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఈ కృపను పొందటానికి నేను ఏ పాటి వాడినయ్యా, ఏ అర్హత లేని వాడిని తండ్రి. అయితే నువ్వు నాకు ఉచితంగానే ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రం తండ్రి అని ఆయనను ఒకసారి మనస్ఫూర్తిగా ఆయనని స్తుతించుకుందాం. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. వారందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు మరొక ఆదివారాన్ని ఇచ్చాడు. నూతన మాసంలోకి మనందరినీ ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఇంతవరకు మనం దేవుని స్తోత్రం గంభీరంగా ఆయన స్తుతించుకున్నామండి. ఇంతవరకు నీవు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే స్తోత్రం దేవా. ఇది మేము పొందటానికి అర్హులం కాదయ్యా, అయితే నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం దేవా అని ఆయన ఇంతవరకు మనం ఘనంగా స్తుతించుకున్నాం. ఈ సమయంలో మనం కొంచెం చిన్న షార్ట్ మెసేజ్ విందామండి. దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మనం అందరం అనుకుంటూ ఉంటాము, దేవుడిని మనం ఎలా సంతోషపెట్టగలుగుతున్నాం. అయితే దేవుడు మన పట్ల ఆయన తన సంతోషాన్ని అయితే ప్రకటిస్తున్నాడు. ప్రతి విషయం ఏమని అంటాడండి, ఈ లోకంలో ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో ఏం చేస్తారంటండి, మహాసంతోషంతో వాళ్ళు నాట్యం చేస్తారంటండి. అలాంటి గొప్ప దేవుడు తను ఒక మనిషి కోసము తను అంత గొప్ప పని చేస్తున్నప్పుడు మనిషి మరి ఆయన కోసం ఏం చేస్తున్నాడు. అయితే ముందు మనం ఏం చేద్దాము, దేవుడు మన పట్ల ఏం చూపిస్తున్నాడో ఒకసారి చూద్దామండి. జెఫన్యా 3వ అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనం. ఎక్కడున్నాడు ఆయన? మన మధ్యలో.
ఇంతకాలం మనం అనుకున్నాం, ఇంతకాలం మాకు తోడుగా ఉన్న దేవాన్ని మనం పాడుకున్నాం ఇప్పుడు దాకా. ఆయన ఎక్కడున్నాడంటే మన తోడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శక్తిమంతుడుగాను రక్షకుడుగాను మనకున్నాడు. ఆయన శక్తి లేకపోతే మనం ఈరోజు ఇలా ఉండగలమా? నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. మీ మధ్య ఉన్నాడంటే ప్రతి ఒక్కరితోటి ఉన్నట్టే కదండి. ఆయన మీ మధ్యలో ఉన్నాడంటే ఒక గుంపుగా ఉంటే వాళ్ళ మధ్యలో ఉంటాను, దానికే ఉంటాడు. మత్తయి సువార్తలో ఉంటాడు 18:20లో. ఎక్కడ ఒక్కరిద్దరు నా నామంలో ఉంటారో, 18:20లో ఉన్నదండి ఆ వచనం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు. మరి ఇక్కడ అంటున్నాడు మీ మధ్యలో ఉన్నాడు అంటే మనలో ప్రతి ఒక్కరితో దేవుడు ఉన్న దేవుడు అండి. ఆయనకు ఇంకో నామం ఉందండి, ఉన్నవాడు అనువాడు అని దేవుడు. ఆయన ఇప్పుడు ఉంటాడు అంటే యుగ యుగాలకు ఆయనకున్న నామం అది. ఆయనకేది ఉన్నాడని మనకు ఇక్కడ వాక్యంలో ఉంది. ఆయనకుంటే ఉన్నవాడు అనువాడు మీతో కూడా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈరోజు మనకు కొత్తగా మనకు ఏదో మనకు ఈరోజు నేను పుట్టాను కాబట్టి ఈరోజు నాకు కొత్త దేవుడు కాదు. మన తరతరాలు ఎన్ని తరాలు మారినా ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. మన తాతలకు తండ్రులకు ఎంతోమందికి, అలాగే మనకు రాబోయే కాలానికి కూడా ఆయన తండ్రిగా ఉన్నాడు. మనం ఏం చేస్తాం? మన తండ్రిని తాత అంటాం, కానీ మన దేవుడు అందరికీ తండ్రి. ఇప్పుడు ఉన్నవారికి, పోయిన వారికి, రాబోయే వారికి అందుకే తండ్రి. ఆయన అందరితో కూడా సమానంగా ఉన్నవాడు. ఇంకొకటి, తండ్రి కొన్ని విషయాల్లో కొంతమంది విషయాల్లో పార్షియాలిటీ చూపించవచ్చు, కానీ ఆ పరలోకపు తండ్రి తన ప్రేమను, తన శక్తిని, తన రక్షణను ప్రతి ఒక్కరికి సమానంగా ఏ పార్షియాలిటీ లేకుండా ఆయన పంచే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ విషయంలో మనం ఒకసారి కీర్తనలు 23:4 వచనం చూడండి. ఆయన మనతో ఉన్నప్పుడు మనకేముంటుందంట అండి? ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఏంటంటండి, నేను ఎక్కడున్నాను, నేను నీకు దారి తప్పిపోయి నేను ఎక్కడున్నాను, ఆయనైతే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈ గత 11 మాసాలు మనం ఆయన వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరిగినా కానీ ఆయనైతే మనల్ని విడిచిపెట్టలేదు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపించాడు. ఇంతవరకు మనం ఎన్నోసార్లు ఆయనను వదిలి పారిపోవాలని చూసాం. ఎందుకంటే పసిపిల్లలను మనం చూస్తూ ఉంటాం, తండ్రి చెయ్యి పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం దూరం వచ్చాక చెయ్యి వదిలిపెట్టి తన దారిని తను వెళ్ళాలని. అలాంటి మనస్తత్వమే ప్రతి మనుషుడిది. ఎందుకంటే ఒకరి కింద ఉండాలని, ఒకరి క్రిందగా ఉండాలంటే మనిషి ఎప్పుడూ ఒప్పుకోడు, తన మనస్తత్వమే కాదు. కానీ దేవుడు, నేను గాఢాంధకారపు లోయలో తిరిగినను ఏ భయం నాకు రాదు, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు, నీ దుడ్డుకర్ర నాకు అండగా ఉంది అని వాగ్దానం చేసిన దేవుడు. ఈ సమయంలో మనం ఇంత గొప్పగా దేవుడు ఉన్నాడు కదా మనకు. మరి మనం ఆయన మనకి ఇన్ని పని చేస్తున్నప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఇందులోకి వెళ్ళే ముందు ఒకసారిగా యెహోషువ 1:9 చూద్దామా? ఎట్లుంటున్నాడంటండి, నువ్వు నడిచే మార్గం అన్నిట్లో నువ్వు గత సంవత్సరాలు ఎట్లా నడుచుకుంటూ వచ్చావు, నువ్వు ఎలాంటి మార్గంలో నడుచుకుంటూ వచ్చావు. ఇక్కడ యెహోవాకు వాగ్దానం చేసిన దేవుడు మనకు కూడా యెహోషువకు వాగ్దానం చేసిన దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎలాంటి మాట గుండా వచ్చావు, ఎలాంటి దారి గుండా వచ్చావు, అందుకంటున్నాడు నిబ్బరం కలిగి ఉండమంటున్నాడు, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు, నువ్వు దిగులు పడొద్దు అంటున్నాడు. ఈ 3 మాటలు మనకి ఇంకెవరైనా చెప్పగలరా? ఈ లోకంలో ఇంత ధైర్యాన్ని మనకు ఎవరైనా ఉండగలరా? మన పిల్లలకు కూడా మనం కొన్ని విషయాల్లో మనం అంత ధైర్యం ఇవ్వలేమేమో. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, భయపడకు, ఎలాంటి దిగులు వచ్చినాను నేనున్నాను నీకు అండగా అని. అలాంటి సెక్యూరిటీ, అలాంటి దుర్గం, అలాంటి మాట ఎవరైనా ఇంకా ప్రామిస్ చేయగలరా? అయితే మన దేవుడు మనకు చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుమని. ఈరోజు యెహోషువ స్థానంలో మనం ఉందాము. మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఎలాంటి దిగులు గుండా వచ్చావు, ఇంతవరకు వచ్చావంటే నేను నీకు తోడుగా ఉండబట్టే కదా, నేను నీకు అండగా ఉండబట్టే కదా.
ఇది లేకపోతే నీ పరిస్థితి ఏమిటి? నేను నీకు అండగా లేకపోతే ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాము. ఎంతమంది గతించిపోయారో. ఈరోజు మన మధ్య ఎంతోమంది లేరు. మనకు తెలిసిన వాళ్ళు, మన సొంతం అనుకున్న వాళ్ళు, మన బంధువులు, మన ప్రాణ ప్రధానం అనుకున్న వాళ్ళు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను, దిగులు పడకు, భయపడకు. ఆ భయము, ఆ దిగులు తీసివేయటానికి ఆయనకు మనకు తోడు ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. మరి మనం ఆయన కోసం ఏం చేయగలుగుతున్నాం? అది మనం ఒకవేళ ఆయన మనతో లేకపోతే మన పరిస్థితి ఏమిటి? ఒకసారి చూద్దామా? ఆదికాండము 3వ అధ్యాయము 23-24 వచనాలు. ఏమైందంటండి? ఆదామును పంపించేశాడు. ఆయన కృప నుంచి ఆదాముని వెలగొట్టేశాడు. అంతవరకు ఎంతో సస్యశ్యామలంగా, ఎంతో ఆనందంగా, ఎలాంటి ఫలాలు కావాలన్నా తిన్నవాళ్ళు ఒక్కసారి దేవుణ్ణి వద్దనుకున్నాక స్వర్గం లాంటి స్థలాన్ని, పరలోకం లాంటి ఏదైనా తోటను వాళ్ళు వదిలేసుకోవాల్సి వచ్చింది. మన పరిస్థితి కూడా ఉంది. ఈ వాక్యము, ఈ సంఘము, ఈ జీవితము ఇదంతా వదులుకున్నప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఆదాము లాంటి పరిస్థితిలోనే మనం కూడా ఉంటాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. దేవా, నీవు నాకు తోడు లేకపోతే నేను ఈ జీవితాన్ని ఇంతవరకు రాగలనా? అదే రీతిగా కీర్తనలు 22:1 చూడండి. కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనం. ఏమైందండి? ఒకవేళ దేవుడు మన పరిస్థితి ఉంటే మనం అలా మొరపెట్టుకోవాల్సి వస్తుంది. నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివయ్యా, ప్రభా నాకు తోడుగా రాయ్యా, నాకు అండగా రాయ్యా, నీ కృప నాకు పంచేయ్యా అని ఆయన అడగాలి. ఒకవేళ మన దేవుడు మనతో పరిస్థితి లేనప్పుడు మన పరిస్థితి అదేనండి. అంతవరకు ఆదాము అవ్వ వాళ్ళందరూ ఎంతో సస్యశ్యామలమైన ఆ గొప్ప ప్రదేశంలో ఉన్నారు. ఎంతో గొప్పగా వాళ్ళంతా జీవించారు. ఎంతో గొప్పగా వాళ్ళందరూ పోషింపబడ్డారు. అయితే ఒక్కసారి వాళ్ళు ఏదోని తోట నుంచి వచ్చినప్పుడు వారికి తినటానికి ఆహారం లేరు. వాళ్ళు చెమట ఓడ్చి పండించుకోవాలి. అంతవరకు వాళ్ళకి ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళకి చెమట అనేది తెలియదు, వాళ్ళ కష్టం అనేది తెలియదు. ఎంత సుఖంగా ఉన్నారంటే వాళ్ళకి ప్రతిదీ కావలసింది వాళ్ళకి అందుబాటులో ఉన్నది. ఈ తర్వాత వాళ్ళు దానికోసం ప్రయాసపడాల్సి వచ్చింది, గొప్పెడు మెతుకుల కోసం. ఎందుకంటే దేవుడి నుంచి వాళ్ళు ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయారో, దేవుడి నుంచి ఎప్పుడైతే వాళ్ళు దూరంగా వెళ్ళిపోబడ్డారో వాళ్ళు అన్ని విషయాల్లోనూ దేవునికి దూరంగా అయిపోయారు. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను కాబట్టి. ఈ గత 11 మాసాలు జెఫన్యా 13:17లో మాట్లాడినట్టు, నేను నీతో ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఉండు, నేను శక్తిమంతుడను, నిన్ను రక్షించే దేవుడను, నీకు రక్షణ ఇచ్చే దేవుడను నేనే అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మనం దేవునితో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన మన మధ్యలో ప్రతిసారి ఉండాలంటే మనం ఏం చేయాలి? యాకోబు 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దామా? ఆయన మనతో ఉండాలంటే ముందు మనం ఏం చేయాలంటండి? ఆయన యుద్ధకి మనం వెళ్ళాలి. ముందు మనస్ఫూర్తిగా వెళ్ళాలి. మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి వెళ్తే మనను తన చేతులు, మనకు తెలుసు అండి, తప్పిపోయిన కుమారుడి గురించి మనకు తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడు? తన కుమారుడు దూరంగానే ఉన్నాడు. పాపం తెలుసుకొని పరిగెత్తుకొని తిరిగి వస్తున్నప్పుడు తన చేతులు చాచి ఎదురు పరిగెత్తుకొని వెళ్ళాడు తన కుమారుడి దగ్గరికి. అలాగే మన దేవుడు కూడా ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, నీవు నా దగ్గరకు వస్తే, యాకోబు 4:8 ప్రకారం, మీరు నా యుద్ధకు వచ్చినప్పుడు నేను మీ యుద్ధకు వస్తాను అంటున్నాడు. ఇప్పుడు మరి ఆయన యుద్ధానికి రావడానికి మనందరం సిద్ధంగా ఉన్నామా? మన హృదయాలను సిద్ధం చేసుకున్నామా? అడుగుతున్నాడు యుద్ధం. నేను రావడానికి రెడీగా ఉన్నాను.
ఇంతకాలం మీతో ఉన్న దేవుడను నన్ను మీరు ఎన్నిసార్లు వదిలిపెట్టినను, ఎన్నిసార్లు నన్ను విడిచిపెట్టినను, మీ నాడక ద్వారా, మీ ఆలోచనల ద్వారా, మీ తలంపుల ద్వారా మీరు ఎటు వెళ్ళినను విడిచిపెట్టినను, నేనైతే మిమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను మీతో ఉన్నవాడును, మరి నాతో మీరు ఉంటున్నారా? నేనైతే మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మరి నాతో మీరు ఉంటున్నారా అని దేవుడు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని గుచ్చి అడుగుతున్నాడు. మరి ఆయనతో మనం ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యోహాను 14:15 ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 14:15 నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందువు. ఇంతవరకు నువ్వు ఈ 11 మాసాలు ఆయన ఆజ్ఞలను నడుచుకున్నావో లేదో నీకు తెలుసు, నీ మనసుకే తెలుసు, నీ దేవునికి తెలుసు. అయితే నువ్వు ఆయనను ప్రేమించిన ఎడల ఆయన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం నడిస్తే ఆయన నీతో ఉంటాడు. అదే రీతిగా కీర్తనలు 23-24 కూడా ఒకసారి చూసేసి ముగించుకుందామండి. ఆయన మనతో ఉన్నప్పుడు ఏ అపాయములకు మనం భయపడమండి. ఇంకా రాబోయే సంవత్సరాలు ఇప్పటి వరకు గడిచిపోయిందంత వరకు మనం గురించి ఆలోచిస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో ఉన్నప్పుడు, నువ్వు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను నడిచినప్పుడు నేను నీతో కూడా ఉంటాను, నేను విడిచిపెట్టను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్న దేవుడు. అందుకని చివరిగా ఒక్కసారి జెఫన్యా 3:17 ఒకసారి చదివి ముగించుకుందామండి అందరం కలిసి ఏకకంఠంతో. జెఫన్యా 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయనను మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఈ వాక్యం దేవుడు మన వేడుకలో దీవించును గాక. ఇంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ సమయంలో మనందరం లేచి నించున్నట్లయితే కొద్దిసేపు మనందరం ఆయన ఆరాధించుకుంటూ ఆ తర్వాత కార్యక్రమం ప్రవేశిద్దాం. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అండి. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. ఇంతవరకు మనం విన్నాం ఆయన మన మధ్యలో ఉంటున్నాడంట. మరి మనం ఆయన మధ్యలో ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని మనం ఎలా చేస్తాం? ఆయనను మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధిస్తాము, ఆయనను మనస్ఫూర్తిగా ఆయనను స్తుతించుకుంటాం. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు, మీ మధ్యలో ఉన్నాడు. ఆయన మన యుద్ధకు వచ్చాడు. ఆయన యుద్ధకు మనం వెళ్ళాలంటే మనస్ఫూర్తిగా వెళ్ళాలి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ముందుకు వెళ్ళాలని దేవుడు అడుగుతున్నాడు. ఈ సమయంలో మనందరం కలిసి ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. దేవా, నా చిన్ని హృదయంతో ప్రభా అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం దేవా. నా పగిలిన కుండను ప్రభా తీసుకొని నీకు వస్తున్నా, నీ దగ్గరకు వస్తున్నానయ్యా. బాగు చేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నువ్వు బాగు చేయ సమర్థుడవు తండ్రి. ఎలాంటి పాత్ర నేను ప్రభా నువ్వు సరిచేయ తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నా పాత్రను తీసుకొని నీ దగ్గరకు వస్తున్నానయ్యా. ఇదిగోనైనా ప్రభా, నువ్వు నాన్ని సరిచేసి ప్రభా నువ్వు వాడుకో తండ్రి. ఆయన అడుగుదాం. చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ
హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అవునయ్యా, మట్టి నుండి తీయబడితేనయ్యా, నేను తిరిగి ఆ మట్టిలోనే కలుస్తానయ్యా. కాకపోతే ప్రభా, నేను జీవించినంత కాలం ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ప్రభా, నిన్ను మహిమపరచడానికి నన్ను వాడుకో తండ్రి. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివి. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. అవునయ్యా, అడుగులు తడబడిన వేళ ప్రభా నీ కృపతో నన్ను సరిచేశావయ్యా. ఎన్నో మార్లు ప్రభా నీకు దారి తప్పిపోయానయ్యా. ఎన్నో మార్లు నీకు తెలిసి తెలిసి ప్రభా నాకు తెలిసి నీకు దూరం అయిపోయాను తండ్రి. అయితే ప్రభా నీ కృపతో నన్ను సరిచేసి నిలబెట్టావయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా
నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఈ లోకయాత్రలో ప్రభా నాకున్న ఆశ ఏదైతే ఉందో ప్రభా, అది నీ మీదనే ప్రభా. నీ పేరుని ప్రకటించాలని ప్రభా, నా ఊపిరున్నంత వరకు ప్రభా నిన్ను ప్రకటించాలని కృప మాకు దయచేయ. ఆ శక్తితో నన్ను నింపు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎన్ని మార్లు నీతో పడిపోయినను ప్రభా తిరిగి నిలబెట్టే దేవా. ఇదిగోనైనా ప్రభా, ఆ గొప్ప కృపను ప్రభా ప్రకటించే భాగ్యాన్ని దయచేయ. నా పగిలిన కుండ లాంటి స్థితిని బాగు చేసిన దేవా, నిన్ను ప్రకటించే భాగ్యాన్ని నాకు దయచేయ అని ఉదయకాల సమయంలో ఆయన గంభీరంగా ఆరాధించుకుందాము. ఈ లోకయాత్రలో నాకు నాశంతయు, ఈ లోకయాత్రలో నాకు నాశంతయు, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. హృదయముతో దించెదన్. పగిలిన నా కుండలు నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మహా గొప్ప దేవా, ఇలా తండ్రి స్తోత్రం, నైనా స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ రీతిగా ప్రభా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, పగిలిన లాంటి మా హృదయాలను తీసుకుని మీకు వద్దకు వచ్చాం తండ్రి. బాగు చేయ్యా. ఇదిగోనైనా ప్రభా, నా నడకలను సరిచేయ్యా.
ఇదిగోనైనా ప్రభా ఇంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా, మమ్మల్ని పడిపోయిన ప్రతిసారి నిలబెట్టే మా గొప్ప దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీకు దూరమైన ప్రతిసారి ప్రభా నీవు మాకు తోడుగా ఉన్న దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా నేను ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇంత గొప్ప వాగ్దానాలతో ప్రభా మమ్మల్ని నింపి ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించుచున్నాం మా దేవ. నిన్ను బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని నాకు మా అందరికి ఇచ్చినందుకు నీకు మరి ఒక్కసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ సమయంలో నీ దాసుని నిలబెట్టుకోబడుచుండగా తండ్రి, నీ దాసుని ద్వారా ప్రభా ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యాన్ని విత్తమని అడుగుచున్నాం తండ్రి. చెదిరిన హృదయాలను సరిచేసే వాక్యం అయ్యా. ఇదిగోనైనా ప్రభా పడిపోయిన ఆత్మలను నిలబెట్టే వాక్యం అయ్యా. ఇదిగోనైనా ప్రభా గొప్ప వాక్యంతో నీ నడిపింపుతో మమ్మల్ని నీ సంధి సిద్ధపాటు చేయమని, నీ దాసుని నిలబెట్టుకొని ప్రతి హృదయాన్ని ప్రభా కదిలింప చేయమని మా ప్రభు యేసుక్రీస్తు బట్టి ప్రార్థిస్తూ వేడుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభునామంలో చేరువచ్చిన వారందరికీ వందనాలు. వాక్యమును చదువుకుందాం. కీర్తనలు 139వ కీర్తన. కీర్తనలు 139వ కీర్తన. ఈ కీర్తనలో మొదటిగా 2 వచనాలు చదువుకుందాం. ఆ తర్వాత సమయాన్ని బట్టి ముందుకు సాగుదాం. మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. సమయం ఉంటే ఇక తర్వాత మిగిలిన వచనాలకు ముందుకు సాగుదాం. నాతో పాటు కలుస్తాను. 139, 1, 2. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. మన యొక్క దేవుడు అని మనం ఏ దేవుని గురించి అయితే ఏ దేవుడిని అయితే నమ్మామో, మన దేవుడు అని ఏ దేవుడు అయితే మనం ఆ దేవుడిని ఆరాధిస్తున్నామో ఆ దేవుని గురించి ఈ కీర్తనలో మనం చదువుకున్న భాగంలో అర్థం చేసి చూసుకుంటే పాయింట్ ఇక్కడ ఏమర్థమవుతుందంటే, దేవుడు సర్వము తెలిసిన దేవుడు, అంటే సర్వజ్ఞాని, ఆల్ నోయింగ్ గాడ్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎవరైనా ఒక వ్యక్తిని గురించి మనం ఏదైనా చెప్పాలంటే ఈయనకి అన్నీ తెలుసండి అన్నామనుకో, క్యాజువల్గా అంటాం ఆయనకి అన్నీ తెలుసండి అని. అన్నీ తెలుసంటే ఏ సందర్భంలో అంటామంటే ఆ సందర్భాన్ని బట్టి, ఇగో పలానా విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ కావాలి మనకి, ఆ బ్యాంక్ వెళ్దామనుకో, ఆ బ్యాంక్ ఆయన నాకు తెలియదు అండి, విజయ్ బ్రదర్ని అడగండి ఆయనకు తెలుసు, మాకు తెలియదు అంటే ఆయనకి ఆ డిపార్ట్మెంట్లో ఆయనకు తెలిసినంతవరకు. ఏ పలానా ఏదో జ్యువెలరీస్ కొనుక్కోవాలంటే మాకు తెలియదు అండి, ప్రకాష్ గారిని అడగండి ఆయనకి తెలుసు, ఆయనకన్నీ తెలుసు. ఇలా ఏదైనా ట్రీట్మెంట్ కావాలనుకోండి అది జాషువా గారిని అడగండి ఆయనకు అన్నీ తెలుసంట. అంటే సిటీలో కొద్దిగా ఆయనకు తెలిసిన డాక్టర్స్ ఉంటారు కాబట్టి. అంటే ఏంటంటే ఒక రంగానికి సంబంధించి వాళ్ళకి అన్నీ తెలుసు అంటాం, కానీ లోకంలో ఉన్నవన్నీ అందరి గురించి అన్నీ వాళ్ళకి తెలిసింది అంటామా? అలా కాదు. ఆయనకు అన్నీ తెలిసింది లేకపోతే ఆమెకు అన్నీ తెలుసు అంటే దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ టాపిక్ గురించి ఆ కాంటెక్స్లో వాళ్ళకి తెలిసినది. కానీ ఈ బైబిల్లో మనం చదివితే, మన దేవుని గురించి చదివితే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆయనకి, మన దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి మరుగైందంటూ ఏమీ లేదు, ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు. ఈ టాపిక్ గురించి నాకు తెలియదు అని అంటారు, ఎందుకంటే సృష్టికర్త ఆయనే కదా. అందుకని భక్తుడు ఆ విషయం అర్థం చేసుకున్నాడు. కీర్తనాకారుడు దావీదు స్వయంగా ఆ దేవుని గురించి మాట్లాడుతూ ఆ దేవునితో ఆయన ఏమన్నాడంటే, అయ్యా యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా గురించి నువ్వు క్షుణ్ణంగా పరిశీలించావు, నన్ను బాగా టెస్ట్ చేసావు. అసలు నేనేంటి, నా ఆలోచన ఏంటి అదే అన్నాడు కదా. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు. నేను అర్థం ఏంటంటే, నేను కూర్చున్నానంటే ఏ పర్పస్తో కూర్చుంటున్నాను, నేను నిలేచానంటే దాని వెనకాల మోటో ఏంటి, ఎందుకు నిలబడ్డాను. సో నాకు ఒకవేళ ఏదైనా ఆలోచన వస్తుందన్నా కూడా
ఆ ఆలోచన మనలో జనరేట్ అవ్వటానికి ముందు కూడా అదే అన్నాడు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అంటే దీన్ని బట్టి చూస్తే అసలు ఇంకా చాలా క్లియర్గా అక్కడ ఆయనకి స్పష్టమైనటువంటి అవేర్నెస్ ఆయనకు ఉంది, ఆయనకి తెలుసు, ఆయన కంప్లీట్గా దాని గురించినటువంటి ఇన్ అండ్ అవుట్ ఇక పూర్తిగా అన్నీ తెలిసిన వాడిగా దేవుడు కనబడుతున్నాడని ఈ భక్తుడు అర్థం చేసుకున్నాడు. ఇంకా నా గురించి నీకు మరుగైనదేమీ లేదు. అంటే నీ దగ్గర నేను ఇప్పుడు మనం స్కానింగ్ దాన్ని ఏమంటారు, ఒక మిషన్లో పెట్టి బాడీ మొత్తాన్ని టెస్ట్ చేస్తారు కదా, ఏమంటారు ఎంఆర్ఐ స్కానింగ్, దాంట్లో పెట్టినప్పుడు మన శరీరంలో ఏంటో ప్రాబ్లం ఏంటో ఆ స్కానింగ్ మిషన్లో వాళ్ళకి తెలుస్తుంది చూడండి. అలాగా ఈయన అంటున్నాడు, బహుశా శరీరంలో పార్ట్లు ఒకవేళ ఆర్గన్స్ ఏమైతే కిడ్నీస్ కానీ లివర్ కానీ ఈ యొక్క హార్ట్ కానీ హృదయం వీటికి సంబంధించిన ఆ అవయవాల యొక్క వాటి యొక్క విషయాలు, వాటిలో ఉన్న లోపం ఏంటి అదేంటి డాక్టర్స్కి తెలిసిద్దేమో, కానీ హార్ట్ లోపల ఏం ఆలోచన చేస్తున్నామో, మైండ్లో ఏముందో ఆ స్కానింగ్లో తెలుస్తాయా? అది ఏ స్కానింగ్ మిషన్కి తెలియదు. అది కేవలము వీటిని సృష్టించిన ఈ ఫ్యాకల్టీ అన్నప్పుడు మన యొక్క విల్, మన చిత్తము, మన మనస్సు, మన మైండ్, మనకు ఒక ఎబిలిటీ ఉంది కదా, ఒక ఆలోచన థింకింగ్ చేసుకోగలిగిన ఒక ఎబిలిటీ. వీటిని ఫ్యాకల్టీని పెట్టింది ఎవరంటే దేవుడు కదా. వీటిని దేవుడే పుట్టాడు, మనిషి కాదు, సృష్టికర్త దేవుడు. కాబట్టి ఈ ఇన్వెన్షన్ అనేది దేవుని ద్వారా కలిగింది, మన ఫ్యాకల్టీ సెన్సెస్ గురించి, మన యొక్క ఆలోచన గురించి. అది అందుకని ఆయనకి తెలుసు. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను ఏంటో నీకు స్పష్టంగా నీకు తెలుసు, ఇక నా గురించి నీకు మరుగైంది ఏమీ లేదు అని చెప్తూ మనసును గురించి ప్రత్యేకంగా చెప్పాడు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావని. ఎందుకని ఇంత స్పష్టంగా మనస్సును గురించి మొదటిగా మాట్లాడాడు? కూర్చుండుట లేచుట అన్నాడు, నన్ను పరిశోధించామన్నాడు, చెప్పి మనసు దగ్గరికి వచ్చాడు. ఎందుకనంటే మరి మెయిన్ ఆ మనస్సే కదా. ఇప్పుడు లోకంలో ఒకటి చెప్తారు సామెత, వేర్ దేర్ ఈజ్ విల్ దేర్ ఈజ్ వే అని. అంటే ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది అని. అంటే ఒకటి చేయాలన్నా ఒకటి జరగాలన్నా మనసు ఉండాలి ఫస్ట్ అని కదా దాని అర్థం. అంటే మనస్సును గురించి అందుకే మాట్లాడాడు ఇక్కడ. సో ఒక లైఫ్లో, ఒక జీవితంలో మనకొకటి ఏదైనా మనం ఒకటి చేయాలి అంటే జీవితంలో ఒకదాన్ని మనం కలిగి ఉండాలి. దేనికైనా ముందు అసలు అక్కడ మనసుతో ఇంపార్టెంట్ కదా. ఆ మనసును గురించి అందుకే చెప్తున్నాను. ఆ మనసు ఏంటో అసలు అక్కడ తలంపు ఏదైతే పుట్టాలనుకుంటుందో ఆ తలంపు అసలు జనరేట్ కాకముందు కూడా ఆ మనసు ఏంటో నీకు తెలుసు అనేటువంటిది భక్తుడు చెప్తున్నాడు. ఎందుకని ఇంతగా చెప్పాల్సి వచ్చిందంటే, అవును, ఎందుకంటే ఈ మనసును గురించి బహుశా 2 వారాల క్రితం అనుకుంటా సైదాబాద్లో ప్రీచ్ చేసాం మన మనస్సును గురించి, అక్కడ ఒక మెయిన్ మెసేజ్లో. సో ఈ మనసును గురించి ఆలోచన చేసినప్పుడు కొన్ని రకాలైనటువంటి అంశాలు మనకి బైబిల్లో కనబడుతూ ఉంటాయి. ఒక మాట చూద్దాము. ఎందుకంటే మనసు ఎంత ప్రమాదం అంటే, మొదటి తిమోతి 6వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం, 5వ వచనము ఏమనుంది అక్కడ? సో ఇక్కడ పౌలు తిమోతితో ఒక విషయం చెప్పాడు. ఏంటంటే మనం కాంటెక్స్ని అర్థం చేసుకుంటే, తిమోతి ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాడు కాబట్టి, దేవుని సేవకుడిగా ఒక పాస్టర్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి, అలాంటి తిమోతి లాంటి పాస్టర్కి మరి సీనియర్ పాస్టర్ లాంటి పౌలు గారు లాంటోడు, మరి ఆయన ఎంతో అనుభవంతో ఉన్నాడు కాబట్టి సీనియర్ పాస్టర్ లాంటి పౌలు గారు లాంటోడు ఈ తిమోతికి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే చెప్తుంది, నువ్వు డిబేట్లకు వెళ్ళొద్దు, డిబేట్లు చేయొద్దు అని చెప్తూ, అదే పైన రాశాడు 4వ వచనంలో, ఈ తర్కాలు ఇవన్నీ వాటి గురించి, వాగ్వేదాల గురించి, వాటిని గురించి ఏం వద్దు, ఎందుకంటే అవన్నీ ఓరక మాటలు పెంచి మనిషిని గర్వాన్ని పెంచుతాయి, నాకు ఎక్కువ తెలుసు అనుకునేటట్లుగా చేస్తాయి అని ఆ కాంటెక్స్ట్ చెప్తూ. అందుకని నేను అంటాను, మనం ఊరకే సింపుల్గా డిబేట్లకు పోవడం, లేకపోతే ఆ డిబేట్ యూట్యూబ్లు చూడడం అలాంటివి మనకు వద్దు. అవి రెచ్చగొట్టేటట్లుగా చేస్తాయి, మనిషిని ఫఫ్ చేస్తాయి, అక్షయపడేటట్టుగా నాకు ఎక్కువ తెలుసు అన్నట్లు కాదు. అట్లా చేయమని దేవుడు ఎక్కడ చెప్పలే. పౌలు ఇక్కడ తిమోతికి అది చెప్తున్నాడు. అలాంటివి కాదు, కానీ అదన్నీ ఏం చేస్తాయి అంటే ఊరక అసూయ కలహాన్ని లేపుతాయి అంటారు.
కదా, అనవసరంగా గొడవలు పెట్టించుకునేటట్లుగా చేస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం సంపాదించుకోవాలంటే ఇంకా చక్కని ప్రేమ మాటలతో వాళ్ళని మన దారిలో తెచ్చుకునే విధానం తెలుసుకోవాలి, కానీ వాగ్వేదాలతో రెచ్చగొట్టేసి డిబేట్లతో నాకు ఎక్కువ జ్ఞానం తెలుసు అనుకొని నువ్వు కరెక్టా నేను కరెక్టా తెలుసుకుందాం దా అని చెప్పేసి అవన్నీ కూడా కరెక్ట్ కాదనమాట. ఓకేనా, నేటి దినాల్లో కొన్నిసార్లు యూట్యూబ్లు తీస్తుంటే అలాంటి ఎదురవుతుంటే మన వాళ్ళు కొంతమంది రెచ్చిపోయి చూసారా మన వాళ్ళు ఎంత చక్కగా వాదిచ్చేస్తున్నారు అంటారు. కానీ పౌలు లాంటి మహా గొప్ప దైవజనుడు అండి, ఆయన మించిన గొప్ప వాళ్ళకి ఎవరైనా ఉన్నామా? నేడు ఉన్నటువంటి దైవజనులు ఎవరు కూడా నేను అంత చూడండి అంటే చెప్పుకోవడానికి సరిపోము. కాబట్టి పౌలు లాంటి వారే ఈ తిమోతికి అన్నాడు, సత్యాన్ని బోధించు, కానీ ఈ డిబేట్లు ఈ యొక్క వివాదాలు తర్కాలు ఇవన్నీ వద్దు, కానీ ఎందుకని అవన్నీ కలహాన్ని పుట్టిస్తే అని చెప్పి చెడిపోయిన మనస్సు కలిగి, ఏ మనసు అంటండి? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని. ఈ రోజుల్లో చూస్తే చాలామంది ఈ దైవభక్తి అనే కోట్ ఎందుకు వేసుకుంటున్నారంటే అది లాభం సంపాదించుకోవడం అండి. కొంతమంది అయితే కొందరు న్యాయంగా దేవుని సేవ చేస్తున్నారులే, పైన పాస్టర్ కోట్ అనేది ధరించుకొని నేను కూడా పాస్టర్ అండి అని. అంటే నేను అంటుంది నేను మాట్లాడేది ఈ ఫిజికల్ క్లోత్ గురించి కాదు, ఈ యొక్క భౌతికంగా ఆ యొక్క స్వరూపం ఓకే బోధిస్తూ ఏం చేస్తున్నారంట, లాభసాధన మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నాయి. అదంతా చెడిపోయిన మనసు చేసేది, వద్దది. ఆ విధంగా ఆ మనసు వద్దు మనకి. ఎందుకంటే ఈ మనసు అనేటువంటిది దేవుడు ఆ విధంగా వీటి మీద ఫోకస్ చేయమని చెప్పట్లేదు, వాటి మీద ఫోకస్ చేయమని చెప్పట్ల. మన మనసు గురించి మాట్లాడుతూ ఇది చెడిపోయిన మనసు అంటే మనం అనుకుంటే చెడిపోయిన మనసు అంటే ఏదో ఒకళ్ళ గురించి బాగా చెడుగా ఆలోచన చేసి వాడిని చంపేయాలనో వాడిని మోసం చేయాలనో లేకపోతే ఇంకేదైనా వ్యామోహపు ఆలోచనలు కలిగి ఉంటే అదే చెడిపోయిన మనసు అనుకుంటామేమో. అవే చెడిపోయిన మనసు కాదండి, వీటిని కూడా చెడిపోయిన మనసుతో ఇక్కడ చెప్పారు. చెడిపోయిన మనసు అంటే మనకేదో ఎక్కువ తెలుసు, ఎదుటోడికి ఏమీ తెలియదు, లేకపోతే నాకు ఎక్కువ తెలుసు కాబట్టి వాడిని డౌన్ చేసినట్టు చేయాలని చెప్పేసి ఒక ఏదో పెట్టేసేసి మనం మనసులో అదంతా వేస్ట్. ఈ రోజుల్లో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ రోజుల్లో కొన్ని చోట్ల దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారు, క్రైస్తవులు అనుకుంటున్న వాళ్ళు ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నారు. మనం నలుగురిని పిలుచుకొచ్చి వాళ్ళని డిబేట్లు పెట్టించి వాళ్ళు రైటా మన రైటా చేపిద్దాము, లేకపోతే అన్న వాళ్ళని పిలుచుకొస్తాం, వాళ్ళకి మీరు నేర్పియాలి, లేకపోతే వాళ్ళకి మనం బోధించాలి. కానీ ఈ బోధించిన దాంట్లో తర్క వితర్కాల్లోకి వెళ్ళిపోయి ఎప్పుడు కూడా ఒక మనిషిని మనం అలా చేయలేము. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం మనం ఏదో పెద్ద మాట్లాడేసి లబడబడ వాగేసేసి ఇదైపోతే వాడు ఎదుటోడు ఏదో తొందరగా మాటినేస్తాడు అనుకుంటాం. కానీ మన సైలెంట్ ప్రేయర్స్, ఆ వ్యక్తి కోసం మనం చేసే సహకరించే విధానాలు, వాళ్ళతో మనం మృదువుగా మెలిగే విధానాలు వాళ్ళని మనిషిని కరగదీస్తూ వస్తుంటాయి. కానీ మనం మాటకి మాట ఓ అనేసేస్తే ఎప్పుడు కూడా అవతల వాళ్ళని మనం సంపాదించుకోలేం. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఏదేమైనా అది చెడిపోయిన మనసుతో సమానం అయితే మనం కానీ ఆ విధంగా చేస్తే. ఎందుకనంటే మనల్ని ఏం చెప్పాడు అసలు, మన మనసు గురించి దేవుడు మనకేం చెప్తున్నాడు అంటే మనకు అందరికీ తెలుసు. ఈ వచనం కొలస్సీ 3వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో ఏమనుంటుంది అక్కడ చాలా స్పష్టంగా అసలు మన పొజిషన్ ఏంటి, మనం ఎవరు. కొలస్సీలు 3వ అధ్యాయంలో 1, 2, 3 చదవండి. మీ మనసు ఎక్కడ పెట్టొద్దు అంటున్నాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకో. భూ సంబంధమైన ఈ గొడవలాట్లు, ఈ అర్షయం కలిగి చేసుకుని నువ్వు గొప్ప నేను గొప్ప తెలుసుకుందాం రండి అనుకోవడం, ఇవన్నీ భూ సంబంధమైన మనస్తత్వాలు. ఓకే, సో భూ సంబంధమైన లేకపోతే ఇంకేదో భూ సంబంధంగా సంపాదించుకోవాలి, భూ సంబంధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కూడా అవి ఆ కేటగిరీకి కూడా వస్తాయి. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాంటెక్స్ట్ మనసును గురించి. చదవండి. చాలండి. సో ఏదేమైనప్పటికీ మన జీవం ఎక్కడుందంటే దేవుని క్రీస్తులో దాచిపెట్టబడింది. మనం మృతి అయిపోయాం. ఇక మృతి పొందిన వాడికి, చచ్చిపోయిన వాడిని నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడిని రెచ్చగొడితే వాడు ఏమన్నా పలుకుతాడా? వాడికి ఏమీ తెలియదు. అట్లాగే మనల్ని ఎవరైనా రెచ్చగొట్టినా మనం మృతి చెందాము, ఇక వాటిని పట్టించుకోవద్దు. ఆ మనసుని రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. అనేస్తే మనం ఇంకేదో రెచ్చిపోయి ఏదో చేసేస్తామని. మీకు అర్థమవుతుందా కాంటెక్స్ట్? లాస్ట్ వీక్ ఇక్కడ ఏం వాక్యం చెప్పుకున్నాం మనం? గత వారము ఇక్కడ మెయిన్ మెసేజ్గా ఏ వాక్యం చెప్పుకున్నాం? సాతానుడు వచ్చి యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నాడు? అక్కడ వాడు ఏం చేస్తున్నాడు? రెచ్చగొట్టినట్లు చేస్తున్నాడు. ఏంటంట, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళని నన్నే దేవుడి కుమారుడు అంటావా, చూపిస్తా చూడు అని దేవుడు చేసేసాడు. అక్కడ రెచ్చగొడితే రెచ్చిపోలేదు అక్కడ యేసుక్రీస్తు వారు.
ఏమండి, మనం అట్లా కాదు. మనం క్రీస్తులో జీవిస్తున్నాము. ఆ శరీర సంబంధ విషయాల్లో మృతమైపోయాం. సాతానుడు, లోకము మనల్ని కొన్ని రకాలుగా రెచ్చగొట్టాలని మన మనసుని మళ్ళా ఏదో లోకపరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ విషయంలో నేను చచ్చిపోయాను రా బాబు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాల్లో రెచ్చగొడితే రెచ్చిపోయే విషయాలు, అలాంటి విషయాల్లో నేను చచ్చిపోయిన వాటికి నేను స్పందించను, వాటికి నేను రెస్పాండ్ అవ్వను. వాటికి నేను ఐఎమ్ డెడ్ అన్న విషయంలో నేను చనిపోయిన వాళ్ళలాగే ప్రటెండ్ చేయాలి. నేను అట్లనే ఉండాలి. ఏది నాకు ప్రయోజనమో దానికి నేను రెస్పాండ్ అవ్వాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. మీ జీవం ఇప్పుడు క్రీస్తుతో కూడా ఉంది. మనకి సెక్యూరిటీ అనేది ఆ వర్డ్ ఇక్కడ చెప్పబడింది. ఫైనల్ సెక్యూరిటీ, ఇక్కడ కంప్లీట్ సెక్యూరిటీ. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అందుకే మనం ఇక ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదండి. మన జీవం, మన లైఫ్ అంట సెక్యూర్ అయిపోయింది. ఎక్కడో ఎల్ఐసి వాళ్ళ ద్వారానో ఇంకేదో ఇన్సూరెన్స్ వాళ్ళ మన లైఫ్ సెక్యూరిటీ లేదు. వాళ్ళు 100 రూల్స్ పెడతారు. ముందు అయితే కాగితాల మీద ఇక్కడ సంతకం పెట్టండి, అక్కడ సంతకం పెట్టండి, ఇక్కడ సంతకం పెట్టండి అని లైఫ్ సెక్యూరిటీ చేయించుకునేటప్పుడు ఆ ఇన్సూరెన్స్ 10 సంతకాలు పెట్టించుకుంటారు. ఆ తర్వాత ఏదైనా అయిన తర్వాత లేదు సార్ అది దీనికి వర్తించదు, దానికి వర్తించదు, 100 అదేంటంటే ఇక మీరే సంతకం పెట్టారండి. అది ఇన్నో కూడా మన ఆ టైంలో కన్ఫ్యూజన్. అసలు అక్కడ కామన్ మ్యాన్కి తెలియని టర్మ్స్ ఏ ఉంటాయి, అక్కడ ఏం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అవన్నీ మనల్ని మోసం చేస్తాయేమో, కానీ ఈ లైఫ్ సెక్యూరిటీ గురించి బైబిల్ చెప్తున్న మాత్రం మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఇక మనం కోల్పోవడానికి ఏమీ లేదు. మనం కోల్పోవడానికి ఏమీ లేదండి. మన లైఫ్ ఆయన చేతిలోనే సెక్యూర్గా ఉన్నప్పుడు ఇక అమ్మో నాకు ఇంకేమో అయిపోదేమో, నాకు ఇంకేం కోల్పోతానేమో అని అసలు ఇంకా మనం వరి అవ్వాల్సిన, అసలు మెయిన్ అన్నిటికన్నా కావాల్సిన మెయిన్ ప్రాణమే కదా. మన ప్రాణమే కదా మెయిన్, అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ ప్రాణమే ఆయన దగ్గర దాచిపెట్టుకున్నానన్నప్పుడు, ఆయన లాకర్లో దాచిపెట్టినప్పుడు, ఆయన సెక్యూరిటీలో ఉన్నప్పుడు, ఆయన లాకర్లో ఎవరైనా దొంగతనం చేయగలుగుతారా? ఆయన లాకర్లో ఏమన్నా మోసం జరిగిద్దా? ఏం జరగదు. కొన్ని చోట్ల లాకర్లో మనం గోల్డ్ ఒరిజినల్ పెడితే అక్కడ నుంచి డూప్లికేట్ వస్తుందేమో, కానీ మన చేతికి అట్లాంటి లాకర్లో మన ప్రాణం ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఆయన జీవం ఆయనలో దాచిపెట్టినప్పుడు ఆయనే దాచుకున్నాడు. ఆ హస్తములు ఎలాంటి హస్తములు అంటే నా చేతిలో నుండి ఎవరును మిమ్మల్ని అపహరింపలేడు అన్నాడు. అంటే సెక్యూరిటీ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ. సో మన మనసు, మన ప్రాణము, మన జీవం అందుకని అక్కడ కనెక్ట్ అయి ఉండాలి. అక్కడ మనకి ఉంది, భద్రత ఉంది. సో నెవర్ ఫీల్ ఇన్సెక్యూరిటీ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను దాన్ని నా జీవితంలో అది కోల్పోతాను, ఇది కోల్పోతానేమో, నా లైఫ్ ఏంటో అని. ఎందుకంటే మన లైఫ్ని ఆల్రెడీ ఆయన యొక్క దగ్గర దాచిపెట్టాడు. సో ఇప్పుడు మనం జీవించే జీవితం ఎవ్రీడే, ప్రతిరోజు కూడా ఆయన ద్వారా ప్రవహిస్తూ ఆ యొక్క రిజరెక్షన్ లైఫ్, క్రీస్తు యొక్క పునరుద్ధాన జీవం ఉంది కదా. క్రీస్తు లేచిన తర్వాత క్రీస్తులో ఇప్పుడు మనకు జీవం ఉంది. క్రీస్తునందు ప్రవహిస్తున్న ఆ యొక్క రిజరెక్షన్ లైఫ్, ఇప్పుడు అది పునరుద్ధాన జీవము మనలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు అది ఫ్లోగా అది వెళ్ళిపోతూ ఆ జీవం ఎలాంటిదంటే ఎండిన వాటిని కూడా చిగిరింపజేస్తూ ఉండే జీవం. ఎక్కడ ఆశలు లేవనుకుంటావో, ఎక్కడ నాకు పరిస్థితులు ఏమో నాకేం అర్థం కావట్లా, నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలియట్లా, నాకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది నా ఆల్రెడీ మన లైఫ్ అంతా కూడా ఆయన సెక్యూర్డ్గా చేసి పెట్టేశాడు. మనము టెన్షన్ పడిపోతాం. ఎట్లా అంటే ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థి, ఒక కుమారుడు కుమార్తె ఉందనుకున్నాం. ఎట్లాగా నేను ఇప్పుడు చదువుకోవాలి, నెక్స్ట్ ఉద్యోగం రాకపోతే ఎట్లా, నా లైఫ్ ఎట్లా, నేను ఎలా కొనసాగించుకోవాలి, ఏం జరుగుతుందో ఏంటో, నెక్స్ట్ ఏంటో, లేకపోతే నేను నా బ్రతికి ఎట్లా అయిపోద్దు అని అలా టెన్షన్ పడ్డాను అనుకో. ఆల్రెడీ తండ్రి చెప్పాడు అనుకో ఒక మాట, ఏమనంటే నీకు అసలు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఉద్యోగం చేయాల్సిన పని లేదు, నీ లైఫ్ లాంగ్కి సరిపోయి నీకు నెక్స్ట్ ఇంకొక 3-4 జనరేషన్కి సరిపోయేంత మనీ నీకోసం అన్ని ప్రాపర్టీస్ అన్నీ సేవ్ చేసి పెట్టాను అని చెప్పాడు అనుకో. అయినా కూడా అది మైండ్లో పెట్టుకోకుండా నా లైఫ్ ఏమైద్దో ఏమో, నా కొరకు ఏమైద్దో ఏమో, నా జీవితం ఏమైపోయిద్దో ఏమో చింతిస్తుంటారు. ఎవరు పొరపాటు అది? డాడీ పొరపాట, కొడుకుదిగా? ఆల్రెడీ డాడీ అయితే చెప్పాడు నీకోసం అన్ని సెక్యూరిటీగా, అన్ని ప్లాన్గా అన్నీ ఆల్రెడీ ఉన్నాయి, నీకేం వరి అవ్వాల్సిన. ఈయన మాత్రం నా ఫ్యూచర్ ఏమైద్దో ఏమో, నేను ఎట్లా సంపాదించుకోవాలో, నెలకు అద్దె ఎట్లా కట్టాలో, పెట్రోల్ ఖర్చులు ఎక్కడ ఆల్రెడీ డాడీ చెప్పాడు నీకు 3-4 జనరేషన్స్కి సరిపోయినంత ఆల్రెడీ నీకు సేవ్ చేసి పెట్టాను అని. మనం ఆ ప్రామిస్ మర్చిపోతాము టెన్షన్ పెట్టుకుంటూ, ఇట్లా అది ఎట్లా, రేపు ఎట్లా అని అంటాడు. ఆల్రెడీ యువర్ సెక్యూర్డ్, నీ లైఫ్ అక్కడ దాచిపెట్టాడు ఆయన. ఇయర్ బై ఇయర్, ఇందాక జాషపతి గారు చెప్పినట్టు, మరి 11 నెలలు ఎట్లా గడిచినాయి? మనం ఏదో పెద్ద ప్లానింగ్ చేసుకొని అంత సేవింగ్ చేసుకుంటే ఈ 11 నెలలు గడిచినాయా? ఓకే, ఫైనాన్షియల్ మ్యాటర్ పక్కన పెట్టండి. ఒకవేళ సరే నేను సంపాదించుకుంటున్నానండి, ప్రతి నెల నా ప్లాన్ బాగుంది కాబట్టి మంచిగా నెల గడిచింది, నాకు ఇంకా ఇప్పుడు సేవింగ్స్ ఉన్నాయి అని అనుకున్నాం. ఒకవేళ నీకు ఫైనాన్షియల్ మ్యాటర్ ఓకే సంపాదించుకుని, అది నీ సామర్థ్యత అనుకుంటే, ఒకవేళ అది కాదు, ఒకవేళ అనుకుందాం బండి మీద వెళ్ళేటప్పుడే దేవుడు నిన్ను కాపాడకుండా ఉంటే,
లేదు ఒక చిన్న చాలా మైనర్ పాయింట్, అది ఇక దాన్ని ఆ క్యాలిక్యులేషన్స్లో ఏమని చెప్పాలో నాకు తెలియదు, కానీ క్యాలిక్యులేషన్స్ పరంగా కానీ మెడికల్ ఫీల్డ్ పరంగా కానీ ఒక చిన్నపాటి నరమును ఉంటుంది కదా బ్రెయిన్లో, ఆ నరమును కానీ దేవుడు కొద్దిగా తప్పించాడు అనుకుందాం, ఏం జరిగి ఉండేది ఆలోచన చేయండి. ఒకసారి నేను విన్నాను, ఒక స్కూల్లో ఒక వ్యక్తి టీచరు, రాణి గారు స్కూల్లో తలనొప్పి వస్తుందండి, ఈ పీరియడ్లో నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గర చూపించుకోవడానికి వెళ్ళొస్తానండి అని ప్రిన్సిపాల్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళాడు. ఆ పీరియడ్ వరకే వెళ్ళొస్తాను అని చెప్పిన మనిషి నెక్స్ట్ 6 నెలల మంచంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ కోసం, ఆ టోకెన్ నెంబర్ కోసం ఆ లైన్లో వెయిట్ చేస్తూ కుర్చీలో అలానే ఇక ఆ రోజు నుంచి మంచంలో పడి తర్వాత 6 months ఏమో, ఆ తర్వాత ఇక 11 months. అంటే పరిస్థితి ఏం చెప్పింది తెలుసా, తలనొప్పి వస్తుందండి వెళ్ళొస్తాను ఇప్పుడు అన్నాడు. ఆయన ప్లానింగ్ బాగుంది, ఆయన ఫైనాన్షియల్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అండి. మన జీవం క్రీస్తులో దాచి ఉంది అని చెప్పడానికి నేను చెప్తున్నాను. మనము కానీ నేనేదో పెద్ద ప్లానింగ్లో నా లైఫ్ని నేనేదో పెద్ద ప్లానింగ్ చేసుకొని నేనేదో చేస్తున్నాను, నేను అంతా నో, దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా మనం ఎన్ని ప్లానింగులు చేసి మన లైఫ్ని ఏదో పెద్ద అనుకున్నా రాత్రికి రాత్రి ఆయన ఏదైనా చేయగలడు. 10 నిమిషాలు కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు దేవునికి మన లైఫ్ని ఉల్టా చేసి పడేయడానికి. అందుకనే ఏ రోజుకి ఆ రోజు అసలు ఇది దేవుడు పెట్టిన భిక్ష ఈ జీవితం, ఆయన ఇస్తేనే కదా. అందుకే ఆయన పాదసేవలో ఇలాగ దేవానికి వందనాలయ్యా, ఈరోజు నేను ఊపిరి పీల్చుకుంటున్నాను, నా జీవం నీలో దాచి ఉంది, అందుకే నేను ఈరోజు ఇట్లా జీవంగా ఉన్నానయ్యా, లేకపోతే నా బ్రతికేమయ్యేదో అని మనం దేవుని అందుకే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. మన మనసు అందుకే చెడిపోయిన మనసుగా కాకుండా ఏదో ఓరక నాకేదో తెలుసు అనుకొని, నాకేదో అంతా తెలుసు అనుకొని అతిశయించే మనసుగా కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచిన మనస్సుతో మనం సవాళ్ళు ఎదురవుతాయి ఖచ్చితంగా. మన లైఫ్లో సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి. దాని కొరకు ఉదాహరణ బైబిల్లో జ్ఞాపకం చేపిస్తా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టేదను. చాలు చూడండి, ఇక్కడ దేవుడు చెప్పిన మాటనే ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాలేబు అనే ఒక వ్యక్తిని గురించి దేవుడు లిఖించిన మాటలు ఇవి. నా సేవకుడైన కాలేబు ఏ మనసు కలిగి ఉన్నాడంటండి? మంచి మనస్సు కలిగి ఏం చేశాడంట? పూర్ణ మనస్సుతో. అంటే ఇంకా సగం మనసు నా లైఫ్ ఏమైద్దో ఏమో, నేను ఎట్లా చేయాలో ఏమో, నా ఫ్యూచర్ ఏంటో, నా కుమార్తె, నా కొడుకు, నా నెక్స్ట్ తరము, నా మనవాళ్ళు వాళ్ళ గతులు ఏమవుతాయో, నాకు ఈ రాత్రికి ఏం జరిగితే రేపు వాళ్ళ పరిస్థితి ఏమైద్దో, రేపేమండి. అది ఆ మనసు సరైన మనసు కాదు. మంచి మనసు అంటే ఏంటో తెలుసా? నా దేవుడు మంచి దేవుడు, నాకు ఆయన మంచి వాగ్దానాలు చేశాడు, నీ జీవం నాలో దాచుకున్నానని. అలాంటప్పుడు నేను కంప్లీట్గా ఆయన మీద ఆధారపడి ఆ వాగ్దానాన్ని విశ్వసించి నేను సాగిపోవడం మంచి మనసు అండి. అలా కాకుండా నా మనసులో నా తలంపులు ఏదో చింతిస్తూ కూర్చున్నానంటే ఆయన క్యారెక్టర్ని నేను అవమానపరిచినట్లు. ఆయన వాగ్దానం చేశాడు, నేనున్నాను, నిన్ను చూసుకుంటాను, నిన్ను సృష్టించింది నేను, నిన్ను రూపించింది నేను, నీ కొరకు ప్రాణం పెట్టింది నేను, నిన్ను రక్షించింది నేను, నీ లైఫ్ని కొనసాగించేది నేనున్నాను చూసుకోవడానికి ఆయన వాగ్దానం చేసినప్పుడు ఏమో ప్రభా నాకు కొద్దిగా డౌట్గా ఉంది కానీ నన్ను కొద్దిగా ఏర్పాట్లు చేసుకొని అని అనుకుంటే అది చెడ్డ మనసు. మంచి మనసు ఏం చేస్తా అంటే ఆ మంచి దేవుడు చేసిన వాగ్దానాలని పూర్ణ మనసుతో నమ్మేస్తుంది. నమ్మాలి అది. అందుకే ఇక్కడ అన్నాడు పూర్ణ మనస్సు. ఆయన ఏం చేశాడంట? మంచి మనస్సు, పూర్ణ మనస్సు అనే పదాలు వాడారు. చూసారు అక్కడ? మంచి మనసు వేస్తుంటే పూర్ణ మనసుతో ఆయన వాగ్దానాన్ని నమ్మిద్ది. అంటే ఆయన దేవుడు నమ్మిద్ది. ఎస్, నన్ను పుట్టించింది ఆయన, ఇంతవరకు నడిపించింది ఆయన, ఇక ఫ్యూచర్లో ఎన్ని రోజులు నేను బ్రతకాలో ఆ చివరి రోజు వరకు బ్రతికించేది కూడా ఆయన. అందుకే నేను మనం దేవుని పిల్లలకి అందుకే భయపడవండి. ఈ మధ్యకాలంలో కొంతమంది అన్న ఏంటి అలాగ పరిస్థితి ఏంటి ఇప్పటికిప్పుడు ఏమన్నా అయినా ఆయనకి తెలుసు నెక్స్ట్ ఏం చేయాలనేది. ఎవరి లైఫ్ని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉంచాలో అది ఆయనకి తెలుసు.
మన బాధ్యత ఏంటంటే నేను ఈ ఎంతకాలం ఎట్లా పరిస్థితులను చింతిస్తూ కూర్చోవడం కాదు, కానీ మన మనస్సు ఆయన మీద, మన తలంపులు ఆయనకు తెలుసు కాబట్టి మన తలంపులు మరి ఆయన సంతోషపరిచే తలంపులుగా ఉన్నాయా, ఆయన క్యారెక్టర్ని అవమానపరిచే క్యారెక్టర్గా ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ నెంబర్స్ 14:24 సంఖ్యాకాండం 14:24 గమనిస్తే అక్కడ ఏమనుంది? నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత, నన్ను అనుసరించిన అన్నాడు. అంటే ఆయన అడుగుజాడలు, ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ జీవించిన హేతు అంటే కారణం చేత ఏమనుంది? అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను అన్నాడు. మిగిలిన వారు ఆయనతో జర్నీ చాలామంది స్టార్ట్ చేశారండి. ఇశ్రాయేలు ఐగుప్తులోంచి ప్రయాణం బయలుదేరేటప్పుడు ఆయనతో ఆయన ఫ్రెండ్స్, వాళ్ళ అంకుల్స్, వాళ్ళ ఆంటీస్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ మిగిలిన గోత్రాల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అర్థమైనా? కానీ వాళ్ళెవరు ఈ దేశంలోకి ప్రవేశపెట్టలేదు. కానీ ఆయన్ని ఏమన్నాడంటే దేవుడు, నేను ప్రవేశపెడతాను ఆయన్ని. ఈ 40 years జర్నీ తర్వాత ఏదైతే వాగ్దానం చేశానో ఆ దేశంలో నేను అతన్ని ప్రవేశపెట్టుదును, నేను ప్రవేశపెట్టేదని దేవుడు మరొకసారి ఇక్కడ వాగ్దానం. ఎందుకంటే ఆయన పూర్ణ మనసుతో, ఇంకా ఏమాత్రం పూర్ణ మనసు అంటే అక్కడ ఏమాత్రం సందేహం అవకాశం ఇవ్వాలి ఆయన. ఇది మీరు ఈ కాంటెక్స్ట్ ఇంకా అర్థం చేసుకోవాలంటే ఈ తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక ఈ వారంలో ఈ 13-14 అధ్యాయాలు కలిసి చదవండి. చదివిన తర్వాత మరలా మీరు యెహోషువ చదవండి, యెహోషువ గ్రంథాన్ని కూడా. ఓకే, చదివితే మీకు కాంటెక్స్ట్ అర్థమైద్ది. మనకు తెలిసింది ఆల్రెడీ ఏంటంటే మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేశాడంటే నడిపిస్తున్నాడు. దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు, రైట్? ఓకే, వాళ్ళకి ఏమన్నాడు దేవుడు? నేను మిమ్మల్ని ప్రామిస్ ల్యాండ్కి మీకు నడిపిస్తాను ప్రామిస్ చేశాడు, కనాను ప్రాంతానికి. బట్ ఆ స్పాన్ ఆఫ్ టైం ఏంటంటే యాక్చువల్గా అయితే 11 daysలో వెళ్ళిపోవచ్చు. బట్ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ విశ్వాసాలను పరీక్షించడానికి, వాళ్ళు పడిన అపనమ్మకాలను బట్టి 40 years వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. ఎక్కడ 11 days జర్నీ, ఎక్కడ 40 days జర్నీ. బట్ ఎనీవే, సో ఈ 40 years ఆఫ్ జర్నీలో ఈ కాలేబ్ అనే వ్యక్తి, తర్వాత అతనితో పాటు జాషువా ఉన్న వ్యక్తి, వీళ్ళిద్దరూ మాత్రం దేవుని వాగ్దానం నమ్మారు. ఎందుకంటే మోషే ఏం చేశాడంటే దేవుడు మనకి ఇస్తానన్న దేశాన్ని మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి అని 12 మందిని పంపిస్తే ఈ 12 మంది వెళ్ళారు, చూసిన తర్వాత వస్తూ అక్కడి నుంచి కొన్ని ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి మోషేకి వారు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే 10 మంది ఒక రిపోర్ట్ చెప్పారు, ఇద్దరు ఒక రిపోర్ట్ చెప్పారు. 10 మంది చెప్పిన రిపోర్ట్ ఏంటి? అమ్మో అక్కడ చాలా బలశూరులు ఉన్నారు, అనాకీలు ఉన్నారు, మన వల్ల కాదు అక్కడికి వెళ్ళడం అన్నారు. కానీ వీళ్ళిద్దరు ఏమన్నారంటే నో మీరు అట్లా చెప్పొద్దు, మన దేవుడు మనకు అది ఇస్తానన్నాడు, మనం దాంట్లోకి వెళ్తాము, దాన్ని మనం సాధించుకుంటాం. అంటే వీళ్ళు మనం బలవంతులం అని చెప్పుకోవట్లే, ఇక్కడ మనకి దేవుడు ఇస్తానన్నాడు, దేవుని శక్తిని బట్టి అది మనం సాధించాం. అంటే వీళ్ళ మనసు ఎక్కడుందంటే పూర్ణ మనసు దేవుని మీద విశ్వాసం ఉంచారు. అంటే వీళ్ళకి ఫ్యూచర్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి క్లారిటీ ఏంటంటే దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం ప్రకారం నెరవేరుస్తాడు, మనది గొప్ప శక్తి కాదు, అక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా ఆ ఛాలెంజెస్ విషయం దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేది 100% వాళ్ళిద్దరు నమ్మారు. సో మన లైఫ్లో కూడా మన శక్తి అని కాదు, ఛాలెంజెస్ రావని కాదు, ఛాలెంజెస్ వస్తాయి. అక్కడ మనం చూడడానికి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, బట్ మన దేవుని ముందు, దేవుని వాగ్దానం ముందు అవన్నీ కూడా నార్మల్. అందుకే మనం పూర్ణ మనస్సుతో ఆయన అనుసరిస్తే కాలేబు వలె మంచి మనసు. అప్పుడు ఏమైంది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ తర్వాత చూస్తే ఈ యెహోషువ గ్రంథంలో చూసేసరికి నిజంగానే యెహోషువ తర్వాత కాలేబు వీళ్ళు ఆ ప్రాంతానికి రీచ్ అయ్యారు. మిగిలిన వాళ్ళు వీళ్ళతో ప్రయాణం స్టార్ట్ చేసిన వాళ్ళల్లో అప్పటికి 20 years అబోవ్ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారెవ్వరూ కూడా ఇందులో ప్రవేశించలేదు. కానీ అప్పటికి 20 years డౌన్ ఉన్న వాళ్ళు వాళ్ళ మైనర్స్ కాబట్టి తర్వాత వాళ్ళ జనరేషన్ నుంచి వీళ్ళు రీచ్ అయ్యారు లోపలికి. సో ఏదేమైనప్పటికీ ఫైనల్ పాయింట్ ఏంటంటే మన మనసులోని తలంపులు దేవుడికి తెలుసు. దేవుడు ఎన్నో మాటలు చెప్తున్నాడు, ఎన్నో వాగ్దానాలు చేస్తుంటే ఆయన మీద విశ్వాసం ఉంచి జీవిస్తున్నామా, లేకపోతే ఎంతసేపటికి నేను ఎట్లా, నా లైఫ్ ఎట్లా, నా ఫ్యూచర్ ఎట్లా, రేపు ఏం చేయాలి, ఎట్లాగా ఇదే చింతిస్తూ కూర్చొని మనసంతా కూడా ఏదేదో ఇక ఎక్కడ లేని సాతానుడు ఆలోచనలు అండి. ఏంటి సాతానుడు ఆలోచనలు అంటే ఏదో ఎవరినో హత్య చేయాలి, లేకపోతే ఎవరినో ఇంకొకళ్ళకి ఎక్కువ అన్యాయం చేయాలి, లేకపోతే ఏదో మోహం చూపు కలిగి ఉండాలనేది కాదు. చింతించటం, మీ చింత కూడా ఏం చేస్తుందో తెలుసా, దేవుని ఆరాధించకుండా దేవుని మీద మనసు లేకుండా చేసేస్తుంది. ఈ చింతించే ఆక్యుపేషనే ఉంటే, మైండ్ అంతా ఆక్యుపై ఉంటే ఇంకా దేవుని వాగ్దానాలకి మనం ఎక్కడ అవకాశం ఇస్తున్నాం నమ్మడానికి? సో అందుకనే మైండ్ని, మన తలంపులు ఆయనకి తెలుసు, మనం ఏం ఆలోచన చేస్తున్నాం అనేది. అందుకే దేవుడికి తెలుసు కాబట్టి ఆయన పరీక్షిస్తున్నాడు. కాబట్టి మన తలంపుల్ని, దేవా నేను ఈ తలంపుల్ని నీకు అప్పగిస్తున్నా, ఈ మైండ్ని నేను నీకు అప్పగిస్తున్నా, ఈ మైండ్ నీ కంట్రోల్లో ఉంచుకో ప్రభా అని ప్రార్థన చేయాలి. ఎందుకనంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం మనకు ఒక చక్కని వాగ్దానం. యెషయా 26:3 ఏమనుంది అక్కడ?
అది చూసారండి, ఎవరిని మనస్సు నీ మీద ఆనుకును. సో ఫైనల్గా ఆయనకు కావాల్సింది ఏంటంటే మనస్సు ఆయన మీద ఆనుకోవడం. సో అది మన తరపు నుంచి మనం చేయాల్సిన బాధ్యత. ఆయన తరపు నుంచి ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేశాడు మన కోసం. సో మన మనస్సు ఆయన మీద పూర్ణంగా ఆనుకుందా ఉంటే అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ పీస్, ఇంకా ఏం టెన్షన్ వద్దు. అంటే మీరు దీని అర్థం అన్నా మీరు ఏం చెప్తున్నారు, గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అనమంటున్నారా అంటే నేను అలా చెప్పట్లా. మన మనసు పూర్తిగా దేవుని మీద ఆధారపడి మనం చేయాల్సిన పని చేస్తూ ఉంటే దాన్ని ఆయన ఎలాగా దాన్ని పర్ఫెక్ట్ పీస్తో ముందుకు తీసుకెళ్ళి అట్లా తీసుకెళ్తాడు. ఆయన రిజల్ట్ అది చూపిస్తాడు. అది మన మనస్ఫూర్తిగా ఆయన మీద నిలబెడదాం, మన బాధ్యత చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. అప్పుడు ఆయన ఇవ్వాల్సిన పీస్ ఆఫ్ మైండ్తో పాటు రిజల్ట్ కూడా మనకి చూపిస్తుంది. టెన్షన్ పెట్టుకోవద్దు, కలవరపడద్దు, చింతించొద్దు. చింతించడం అనే మైండ్తో సాతానుడు చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూసావా, ఇన్ని వరీస్ అన్నీ వీళ్ళ మైండ్లో పెట్టేశాను, ఇంక ఇప్పుడు వాళ్ళు దాంతో ఆక్యుపై అయిపోతారు, ఇక ఆ దేవుని వాగ్దానాలు అన్నీ మర్చిపోతారు, ఇక నాకేవి మనసంతా అని సాతానుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మన వాడికి అవకాశం ఇవ్వద్దు. మన జీవం క్రీస్తులో దాచబడి ఉంది, దేవునికి కనెక్ట్ అయ్యి ఉండి మన మనసుని కూడా ఆయనతో ఆలోచన చేద్దాం. లెట్ అవర్ మైండ్ థింక్ విత్ గాడ్. ఓకే, లెట్ అవర్ మైండ్ థింక్ విత్ గాడ్. మన మనస్సు దేవునితో కలిసి ఆలోచించే మనసుగా ఉండని అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. వాక్యం కొరకు జాన్ బ్రదర్ ప్రార్థన చేసిన తర్వాత మనం బలలో పాల్గొన్నాం. తలలోంచి కళ్ళు మూసుకోనండి, వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే విన్న వాక్యాల గురించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవుడా తండ్రి, ఎంతోమందికి లేని అతి శ్రేష్టమైన దినాన్ని నాయన ఇక్కడున్న మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఇన్న ఉపమానంలో నాయన మొదటి షార్ట్ మెసేజ్లో మేము విన్నట్టుగా మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను, నేను మీతో ఉన్నాను, భయపడకుడి, ధైర్యంగా ఉండుడి, దిగులు పడకుడి, జడియకుడి అని వాగ్దానాన్ని మీరు మాకు దయచేశారు తండ్రి. నిజమే నాయన, మేము ఎప్పుడైతే మీ దగ్గరకు వస్తామో అప్పుడు మేము ధైర్యంగా ఉంటాం నాయన. అలాంటి నిరీక్షణ మేము కలిగి ఉండేలాగా కృపను దయచేయమని వేడుకుంటున్నాం. అంతేకాకుండా నాయన నిజమే తండ్రి, ఎఫ్ఎన్ఏ కుమారుడు నాయన దేవుడా తండ్రి కాలేబు వలె మంచి మనసు కలిగి పూర్ణ హృదయంతో దేవుడా తండ్రి మిమ్మల్ని అనుసరిస్తే నాయన మీరు కాలేబు పట్ల మీరు చేసిన వాగ్దానం ఏదైతే సాక్ష్యాన్ని కలిగి ఏదైతే ప్రకటించారో నాయన ఆ వాగ్దాన భూమిలో నాయన వారిని ప్రవేశపెట్టినట్టుగా నాయన ఇక్కడున్న మా అందరికీ నాయన విన్న వాక్యాన్ని బట్టి మేము కూడా నాయన మీ పట్ల మంచి మనస్సు కలిగి పూర్ణ హృదయంతో నాయన మీరు అక్కడ సమయం వరకు నాయన మంచి సాక్ష్యం కలిగి నాయన మీరు అక్కడ నిమిత్తం నాయన మేము ఈ లోకంలో మంచి సంఘముగా ఎదుగులాగిన కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. బలలో పాల్గొందాము. తలలు వంచి కన్ను మూసుకొని ప్రతి ఒక్కరూ మన హృదయాలు పరీక్ష చేసుకుందాం. అయోగ్యంగా బల్లలో పాల్గొనవద్దు అనుంది బైబిల్లో. ఒకవేళ బల్లలో అయోగ్యంగా పాల్గొంటే 3 రకాలైనటువంటి పనిష్మెంట్ చెప్పారు. బలహీనులు అవుతారు అని, తర్వాత రోగులు అవుతారని, తర్వాత కాలమున కంటే ముందుగానే మరణిస్తారని 1 కొరింథీ 11:10 చెప్పారు. కాబట్టి అలా కాకుండా మనం అయోగ్యంగా కాకుండా హృదయాన్ని దేవుని దగ్గర పరీక్షించుకుందాం. మన మనస్సు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉందా, లేకపోతే చింతిస్తూ సాతానుడికి అవకాశం ఇస్తుందా? దేవుని క్యారెక్టర్ని మనం అనుమానపడుతున్నామా? మన కోసం మరణించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. శిలువలో క్రీస్తు చేసిన బలియాగాన్ని తలపోసుకుందాం. శిలువలో క్రీస్తు మన కొరకు చేసిన ప్రేమని తలుచుకొని ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. మనసులో తలపోసుకుందాం. అవును ప్రభా, నా కోసమే కదా నువ్వు ఇంత త్యాగం చేసింది అని ఆ క్రీస్తుని మనసులో పదే పదే తలుచుకుందాం. నన్ను జ్ఞాపకం చేసుకునేటికై దీన్ని చేయడానికి క్రీస్తు చెప్పాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు కూడా వేరే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మన కొరకు బలియాగం అయిపోయిన క్రీస్తు, మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు, ముండ్ల కిరీటాన్ని ధరించిన క్రీస్తు, కొరడాలతో కొట్టబడిన క్రీస్తు, శరీరం గాయపరచబడిన క్రీస్తు, ఎంత ప్రేమ! ఆ ప్రేమమూర్తిని జ్ఞాపకం చేసుకుందాం.
మన చేతిలో ఉన్నటువంటి యొక్క ఈ రొట్టె ముక్కను చూసినప్పుడు క్రీస్తు వారు చెప్పారు, ఇది నా శరీరం అన్నారు. అంటే ఆయన శరీరానికి సాదృశ్యమైనది. పస్కా బలిపశువు అన్నలాడు వధించబట్టం చేత ఐగుప్తులో ఇశ్రాయేలులకి మరణదూత వారి మీదకి రాకుండా వారిని దాటి వెళ్ళిపోయింది. వారి జీవంతో ఉండగలిగారు. ఏ ఇంట్లో అయితే పస్కా బలి పశువు, అలాగే మన కొరకు క్రీస్తు అనే పస్కా బలి పశువు వధించబడ్డారు. క్రీస్తు గొర్రెపిల్లగా వధించబట్టం చేత ఇప్పుడు మనం ఆ క్రీస్తుని బట్టి మరణము అనేటువంటిది మన మీదకి రాకుండా ఇప్పుడు మరణంలో నుండి నిత్య జీవంలోనికి దేవుడు నడిపించాడు. కాబట్టి ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ ప్రేమను బట్టి మరి గొప్ప వేలాది స్తోత్రాలు. ఎందుకంటే పాపులమైన మమ్మల్ని నువ్వు ప్రేమించావు. మేము నశించి నరకానికి పోవడానికి ఇష్టం లేక మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు బలియాగముగా క్రీస్తుగా అయ్యా నీవే నీ శరీరాన్ని శిలువలో అప్పగించావు. అయా, కుమారుడైన క్రీస్తు శిలువలో అప్పగించబడిన విధానాన్ని బట్టి మాకు మా శిక్ష అనేటువంటిది లేకుండా మమ్మల్ని విమోచించావు, రక్షించావు. అందులో కొరకు మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనం అనిపించే ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అని క్రీస్తు చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మా గొప్ప దేవ, పాపులమైన మమ్మల్ని నువ్వు ప్రేమించావు. అయా, మా హృదయాలు పాపంతో నింపబడి ఉండగా పరిశుద్ధత లేకుండా మేము నీ పరలోకానికి ప్రవేశించలేం. కాబట్టి మాలాంటి పాప హృదయాలని, పాపులమైన మమ్మల్ని కడిగి శుద్ధీకరించడం కొరకు పరిశుద్ధ రక్తం కావాలి. కాబట్టి అందుకని నీ కుమారుడైన క్రీస్తునే మా కొరకు ఈ లోకంలోనికి పంపించావు. క్రీస్తు దేహంలోనికి వచ్చి రక్తంలో తండ్రి పాపము లేని రక్తంతో జన్మించి పాపము లేని తన పరిశుద్ధ రక్తాన్ని రుజువుపరిచి మా కొరకు శిలువలో కార్చి ఆ రక్తంలో మా సమస్త దుర్నీతి పాపమును కడిగివేసి మా హృదయాలను ఇప్పుడు శుద్ధీకరించి ఉచితంగానే నీ కృపచేత ఇప్పుడు మమ్మల్ని నువ్వు నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులను మార్చావు. అందులో కొరకు మేము మీకేమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొను. నిత్యుడు వగు తండ్రి, పరలోకపు దేవా, పరిశుద్ధుడా, నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప, నీ దయ, నీ జాలి అయ్యా, అవి మాటల్లో వర్ణించలేని స్థాయిలో ఉన్నాయి తండ్రి. అందుని బట్టే పాపులమైన మేము ఈ రోజున నీ పరిశుద్ధ సన్నిధిలో ఉండగలుగుతున్నాం. నీ మాటలు విన్నాం, నీ సన్నిధికి వచ్చాం. అయ్యా, మా కొరకు సిలువలో బలియాగంగా పొందిన క్రీస్తు యొక్క ప్రాణాన్ని గురించి, ఆయన శరీర రక్తాలను గురించి జ్ఞాపకం చేసుకుని ఇంత గొప్ప తరుణాన్ని ఇక్కడ చేరిన మాకు ఇచ్చాము. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా తండ్రి, బలలో పాల్గొన్న నేటి దినమున నీ బిడ్డలను నీవు ఆశీర్వదించండి. ఎవరైతే పాల్గొనలేకపోయారో, ఈ రోజున ఎవరైతే రాలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి. అయ్యా, క్రీస్తు రక్తంలో కడగబడిన మేము, నిన్ను జ్ఞాపకం చేసుకున్న మేము, నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ ఈ యొక్క సువార్త సందేశం నశించిపోతున్న ఆత్మలకి మేము ప్రకటించినట్లుగా మీరు మమ్మల్ని వాడుకోనమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతూ కానుకలు సమర్పించుకున్నాం. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా,
తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయుం, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయుం, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. విన్న దేవుని వాక్యాన్ని ధ్యానించండి. సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలు ధ్యానించండి. యెహోషువ గ్రంథాన్ని కూడా చదువుతూ ఉండండి. అప్పుడు మీకు ఆ కనెక్షన్ అనేది తెలిస్తే అర్థమవుతూ ఉంటుంది. ఆ వాక్యాల ద్వారా మన హృదయం అనేది ఇంకా బలపడుతూ ఉంటుంది. ఆత్మయాత్ర జీవితం. భయపడొద్దు, మన జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. కొంతమంది అంటారు, అన్న ఈ రోజుల్లో ఎక్కడ ఏమవుతున్నాయో తెలియట్లా, హఠాన్ మరణాలు లేకపోతే గుండెపోట్లు సడన్గా వస్తున్నాయి. ఎస్, కానీ మన జీవం ఎంతవరకు ఆ 139వ కీర్తన మీరు చదవండి ఈరోజు ఇంటికి వెళ్ళాక. మన లైఫ్ని గురించి అక్కడ అంతా కూడా మనం కూర్చుండట, లేచట, మన ఆలోచనలు, తల్లి గర్భంలో మనం పెండంగా ఉండటం, ఇంకా అక్కడ వచనాలు ఏమనుంటుందంటే మన ఇంకా జీవిత దినములు ఎన్ని దినాలు బ్రతకాలో కూడా ఆయన గ్రంథంలో రాసుకున్నాడంట. మనకు తెలియదు మనం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి. ఆయన రాసుకున్నాడు ఆయన బుక్లో, పలానా సో అండ్ సో శ్రీకాంత్ ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, సో అండ్ సో పలానా జాన్ ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని ఆయన ఆల్రెడీ ఆయన బుక్లో రాసుకున్నాడు. సో ఆయనకి తెలుసు. కాబట్టి ఆ టైం కంటే ముందు అదేం అవ్వదు. కాబట్టి దేవుడు ఉన్నాడు అన్నిటికీ. మనం ఏదో చింతిస్తూ టెన్షన్ పడుతూ జీవించొద్దు, కానీ విశ్వాసంతో ఏ రోజుకి ఆ రోజు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినందు ఏ రోజుకి ఆ రోజు దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. టెన్షన్ పడుతూ చింతిస్తూ కూర్చుంటే సాతానుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బా చూసా వీళ్ళు ఎంత పెద్ద బైబిల్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, కానీ నేను పెట్టిన చిన్న ఆలోచనతో నాకు ఆక్యుపైడ్ అయిపోయారు వాళ్ళ మనసంతా అని అట్లా తీసుకుంటాడు.
మనకి ఇంత చక్కని వాగ్దానాలు ఉన్నాయి. వీటిని ఎత్తిపట్టుకొని మనసులో నమ్ముదాం. అదే ఆయనకు కావాల్సిన. ఆయన మైండ్, జిఎస్ మైండ్. వాక్యం ఏంటంటే తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఓకే, ఈ వాగ్దానాలు దేవుని యొక్క మనస్సు. దీంతో మన మైండ్ నింపుకుందాం, అప్పుడు దాన్ని బ్రతుకుదాం. అదనమాట. ఓకే, రైట్. సో ప్రార్థన చేసుకుని ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. రమేష్ బ్రదరు వాళ్ళ కంటిన్యూగా ప్రే చేయండి. వాళ్ళ ఫ్యామిలీ, రమేష్ బ్రదర్కి యాక్సిడెంట్ అయిన విషయం, ఆ చేయి విషయం ప్రార్థన చేస్తున్నారు మీరు. వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరి కోసం ప్రే చేయండి. మళ్ళీ 9వ తారీఖు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉన్నది. వాళ్ళ నాన్నగారికి కూడా మొన్న కంటి ఆపరేషన్ చేశారు ఇక్కడ. అయితే 2 సార్లు వెళ్ళాల్సి వచ్చింది. కొద్దిగా ఏదో ప్రాబ్లం అయింది. మళ్ళీ కంటి ఆపరేషన్ విషయంలో కొద్దిగా డిలే అవటం ద్వారా అది సక్సెస్ అవ్వలేదు, కొద్దిగా ప్రాబ్లం అయింది. బట్ అయినా మీరు ప్రే చేయండి. ఇంక వేరే రీతిగా దాన్ని ఏదో చేస్తున్నారు, మరొక రీతిగా అయితే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. రమేష్ వాళ్ళ నాన్నగారి కోసం కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉండండి. ఇక్కడే హైదరాబాద్లోనే చేస్తున్నారు. సో వారి కోసం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, ఏదైనా హెల్త్ విషయాలు కానీ, ఓకేనా? ప్రెగ్నెంట్ లేడీస్ కోసం కూడా ప్రేయర్ చేయండి. సప్న కోసము, హెప్సబా కోసము, ఇంకా వాణి కోసము, మన రేవతి ఆంటీ వాళ్ళ కోడలు. సో వీళ్ళ కోసం కూడా ప్రేయర్ కంటిన్యూ చేస్తూ ఉండండి. పిల్లల చదువులు కానీ, ఎగ్జామ్స్ కానీ కోసం ప్రేయర్ చేద్దాం. ఓకేనా? ఇంకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా? ఓకే, సౌజన్య పృథ్వీ వాళ్ళ మిస్సెస్, వారి కోసం కూడా ప్రేయర్ చేయండి. ఓకే, రైట్. ఇంకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తెలియజేస్తూ ఉంటే ఓకేనా? రైట్. ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన ఇంకేమైనా ఉన్నాయి? అంతేనా చెప్పాల్సినవి? రైట్. చివరి ప్రార్థన చేసుకుని శుక్రవారం జరిగే వార కార్యక్రమం ప్రేయర్ మీటింగ్ కూడా ఉంది, మర్చిపోవద్దు. ఓకే, రైట్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మా గొప్ప దేవ, మహోన్నతుడా, ఈ మధ్యాహ్నం సౌదీకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీ సన్నిధి తీసుకొచ్చావు. గత 11 మాసములను నువ్వు కాపాడి మరి డిసెంబర్ మాసంలో కూడా మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీకు స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరంలో తండ్రి, అవును ప్రభా, ప్రతిరోజు నీవు మమ్మల్ని కాపాడబట్టే మేము ఈరోజు సజీవంగా ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ కృప, నీ కరుణ, నీ కాపుదల ఈరోజు ఇంతవరకు మేము సజీవంగా ఉండేట్లేదు. నీ స్తోత్రాలు ప్రభా. మా జీవితం అంతా నీకు తెలుస్తుంది. మా ఆలోచనలు మనుషులకు తెలియకపోవచ్చు, మేము మనుషుల నుండి తప్పించుకోవచ్చు, కానీ నీ నుండి మేము తప్పించుకోలేము. నీకు తెలుసు సమస్తం. అందుకని అయ్యా, మాకు నీ సహాయం కావాలి. మేము నీ మీద ఆధారపడుతున్నాం తండ్రి. మా మనసులో ఇక సాతానుడి ఆలోచనలకు మేము స్థానం ఇవ్వకుండా అయ్యా, నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానముల చేత మా హృదయాన్ని నింపుకొని, మా మనస్సు నింపుకొని, పూర్ణ మనసుతో మంచి మనసు కలిగి కాలేబు వలె అయ్యా మేము నీవు ప్రవేశపెట్టే ఆ వాగ్దాన జీవితంలో కనుక మాకు అనుదినము నువ్వు ఏ విషయంలో అయితే ప్రవేశపెడుతున్నావో అది నువ్వు మాకు ప్రవేశపెడతావు, అందులో మమ్మల్ని జీవింపజేస్తావనే ధైర్యంతో మేము ప్రతి అంశంలో జీవిస్తూ సాగిపోవడానికి మా అందరికీ సహాయం చేయమని కోరుచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ మందిరానికి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు. ఇక్కడ చేరి వచ్చి ఈ హాల్లో కూర్చున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ హృదయాల్లో ప్రభా మా దేవుడు మా పక్షంగా ఉన్నాడనే నమ్మకం, విశ్వాసం, ధైర్యం దయచేయమని కోరుచున్నాం. అదేవిధంగా తండ్రి, మరి అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు, రమేష్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి యొక్క చేతికి ఇంకా స్వస్థత దయచేయండి. అలాగే వారి నాన్నగారికి కంటి ఆపరేషన్ తండ్రి, మరి అదేదో సంథింగ్ ప్రాబ్లం అయింది, కానీ మరలా నువ్వు కార్యం జరిగించే దేవుడవు. నీవే మంచిగా ట్రీట్మెంట్ జరగడానికి సహాయం చేయండి. అలాగే గర్భంతో ఉన్నటువంటి తండ్రి లేడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రెగ్నెంట్ లేడీస్ని మీ కృపలో దీవించండి. వారికి మీరే సుఖమైన కాన్పు దయచేయండి. ఎగ్జామ్స్ ఏదైతే స్టడీస్ ఇంకేమైతే ఉన్నాయో తండ్రి స్టూడెంట్స్కి, వారందరికీ నీ కృప చూపించండి. పెద్దలకు ప్రభా, పెద్దలైనటువంటి వారి కుటుంబాల్లో, వారి యొక్క ఆఫీసెస్లో, వారికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్లో వారందరికీ నీ కృపా సహాయం మెండుగా దయచేయండి. ప్రత్యేకించి విశ్వాసంలో, ప్రేమలో, దేవుని యొక్క వాక్యాల్లో ఇంకా ఎక్కువగా అయ్యా నీ మార్గాల్లో సాగిపోయే సంఘముగా ఈ సంఘ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించమని కోరుకుంటూ, అలాగే ఇచ్చిన బిడ్డను కానుకని నీ పరలోకపు సేవ కొరకు వాడుకొని ఇచ్చినటువంటి వారికి ఇంకా మెండైన ఆశీర్వాదాలు, ఇవ్వనటువంటి వారికి కూడా ఇంకా గొప్ప ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని వీరందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, నీ చిత్తమైతే మరలా శుక్రవారం ప్రార్థనకు మేము కలుసుకోవడానికి మీ సహాయం మాకు దయచేయమని, అంతవరకు పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ మా అందరికీ మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి.